హాయ్. మన ప్రవర్తన వల్ల మన పరిస్థితులను మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో ఇవాళ నేను మీకు చెప్పాలనుకుంటున్నా అండి. యాక్చువల్‌గా నాకు చాలా కోపం ఎక్కువుంటది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేస్తాను. నాకేదైనా నచ్చకపోతే అక్కడ ఉన్నది పెద్దవాళ్ళా, చిన్నవాళ్ళా ఎవరు ఆలోచించకుండా అనేసే అలవాటుండేది. మా అమ్మ నన్ను ఊరికే కోప్పడుతుంటది. అలా మాట్లాడొద్దు తప్పు. అలా ఏమనుకుంటారు అంటే, "ఆళ్ళు తప్పు చేస్తున్నారు కదమ్మా" అని అంటే, మా అమ్మ నాకొక మాట చెప్పింది. ఏమనంటే, "వంగిన తుంగకు శరణం లేదురా అని కాస్త ఓపిక పట్టు. నీకు టైం వస్తది ఖచ్చితంగా" అనంది. ఆ మాట అలా చెప్పినప్పుడు నాకర్థం కాలేదు. మీకర్థమైందా? యాక్చువల్‌గా వంగిన తుంగ అంటే చెరువులలో, నదులలో ఒక తుంగ అనే ఒక గడ్డి రకం చెట్టు ఒకటి పెరుగుతుంటది. అది ఏం చేస్తదంటే, వరదలు, వర్షాలు వచ్చినప్పుడు అది వంగిపోతది. నీళ్లు బాగా పైకి రాగానే మొత్తం ఇట్లా ఫ్లాట్‌గా అయిపోద్ది. తర్వాత వర్షం తగ్గగానే మళ్ళీ లేచి నిలబడతది. అంటే పరిస్థితులకు అనుకూలంగా తనని తాను మలుచుకుంటదది. ఈ మాట మా అమ్మ నాకు చాలా ఒక 12, 13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి గూడా ఊరికే అనేది నాకు. కానీ నాకది మ్యారేజ్ అయిన తర్వాత నాకు దాని విలువ బాగా తెలిసొచ్చిందండి. అది ఎలా అంటే మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మన టైం బాలేదనుకున్నప్పుడు, కాస్త ఆ టైంలో మనం కాస్త వంగి ఉండడం వల్ల మనం కోల్పోయేదేమి ఉండదు. తర్వాత మనకి ఖచ్చితంగా మనకో టైమొస్తది. వచ్చినప్పుడు మనం మాట్లాడితే మనకొక విలువ ఉంటది. ఈ విషయాన్ని నేను బాగా వంటబట్టించుకున్నా. దీనివల్ల ఈరోజు నేను మా ఫ్యామిలీలో ఒక మంచి కోడలిని, మంచి వైఫ్‌ని, మంచి మదర్‌ని. నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటది మా ఇంట్లో. అంటే నేనెప్పుడూ బ్యాడ్ అవ్వలేదు. మా అమ్మ చెప్పిన ఈ మాట నాకు ఎప్పటికి గుర్తుండిపోయింది. మీకు కూడా నచ్చితే పాటించండి. మంచిదని నేను అనుకుంటున్నాను.